స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆ శూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 నా తమ్ముడు ప్యారిస్లో ఉంటాడు. నీ ఏజే. ఎన్నాళ్ళైందో చూసి. మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో. నువ్వు మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళవా? ఏమో ఎప్పుడు వెళ్తానో. జోస్ఫిన్, నువ్వు మంచిదానివి. నువ్వు ఇక్కడ ఉండొద్దు. ప్యారిస్లో మీ తమ్ముడు బాబీ ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళిపో. హలో, అవును, నేను పవన్ మాట్లాడుతున్నాను. వాట్? ఓ మై గాడ్, అలాగా? ఓకే.
Mr. Pavan, can you identify her? జోసఫైన్. Are you sure? Good. Inspector, సార్. వీపు మీద ఏదో ఆయుధంతో చెక్కినట్టున్నారు. ఆ పక్కనే రాతి మీద కూడా ఏవో విచిత్రమైన గుర్తులు గమనిస్తున్నారా మిస్టర్ పవన్? ఈ గుర్తులు విచ్చికల్టి వాళ్ళకి సంబంధించినవే కదా? కరకింకర ఉపాసకుల గురించి లోగడ నేను స్టడీ చేసిన దానిలో ఇలాంటి గుర్తుల గురించి చాలా సమాచారం ఉంది సార్. ఐసి. తమ సాహచర్యం వదిలిపెట్టాలనుకున్న వారిని ఇలా దండించి వాళ్ళ శరీరం మీద ఇలాంటి విచిత్రమైన గుర్తులు చెక్కుతారట. ఐ థింక్ యు ఆర్ రైట్. ఈ అమ్మాయి కూడా కరకింకర భక్తులతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉండి ఎందుకో వాళ్ళ నుంచి విడిపోయే ప్రయత్నం చేసి ఉంటుంది. క్షుద్ర మాంత్రికుల చెర నుంచి విడిపోయి తిరిగి తన మతాచారాలను ఆశ్రయించడానికి జోసెఫైన్ ఎంతగా తల్లడిల్లిపోయిందో తెగిన ఆ చేతిలోని సిలువను చూస్తుంటే అర్థమవుతుంది సార్. Poor girl. I pity her. May her soul rest in peace. హలో హలో. పవన్, ఆ ఫ్రెంచ్ అమ్మాయి జోసఫైన్ మర్డర్ గురించి ఇంకేమైనా వివరాలు తెలుసా? లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదట. ఢిల్లీలోని ఫ్రెంచ్ కాన్సులేట్కి జోసెఫైన్ వివరాలు పంపించమని ఇక్కడి నుంచి పోలీస్ కమిషనర్ గారు మెసేజ్ పంపించారు. చూడండి పవన్, ఇప్పుడు మనం చేయబోతున్న సియాంగ్స్ ద్వారా మనం మరికొన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మీరిద్దరూ రెడీయేగా? అనిరుద్ధ్ బట్టలు మార్చుకుంటున్నాడు. నేను సుధా రెడీగానే ఉన్నాం. మరి మీ అమ్మగారు రారా? నో. ఓ, ఆవిడ కూడా ఉంటే చాలా బాగుండేది. మొదటిసారి సియాంగ్స్లో కూర్చున్న వాళ్ళు మళ్ళీ అదే వరుసలో కూర్చుంటే ఫలితం చాలా బాగుంటుంది. కానీ ఏం చేస్తాం, ఆవిడని బలవంత పెట్టడం సబబుగా ఉండదుగా. సరే, మీరు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే నేను మొత్తం సిద్ధం చేసి పిలుస్తాను. అయితే మీ ఇద్దరం కాసేపు ఇక్కడే కూర్చుంటాం. ఓకే. పవన్, మళ్ళీ ఎక్స్పెరిమెంట్లన్నీ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు? బై ఛాన్స్ ఏదైనా మెరికల్ జరిగి మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుందనుకుంటున్నారా? అనిరుద్ధ్ మీద అటాక్ జరిగింది కాబట్టి మీ మనస్థైర్యాన్ని కోల్పోయారు, అవునా? మీరు అలా కార్నర్ చేసి అడిగితే నేనేమీ చెప్పలేను. అలాగని మీ దగ్గర ఏది దాచాలని కూడా లేదు. క్రితం సారి సియాన్స్లో జరిగింది లాజికల్గానూ సైంటిఫిక్గానూ లేదు. కానీ స్నిగ్ధ, అదే అనిరుద్ధులని ఆ కంఠం అలా మాట్లాడుతున్నప్పుడు నా మనసును పట్టి పిండేసినట్టయింది. స్నిగ్ధ నాకెంతో దగ్గరగా ఉందని ఓ విచిత్రమైన ఫీలింగ్ కలిగింది నాలో. కంట్రోల్ తప్పి ఏడ్చేస్తానేమో అనుకున్నాను. మనిషిలో ఉండే ఇలాంటి సహజమైన బలహీనతను ఆసరాగా తీసుకుని ఇలాంటివన్నీ పుడుతుంటాయి. మీలాంటి వారే దీన్ని ఊబిలో పడిపోతుంటే ఇక అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ గురించి ఏం చెప్పలేం. నేను అర్థం చేసుకోగలను. మీది స్నిగ్ధది చాలా డీప్ లవ్. స్నిగ్ధని మర్చిపోమని నేను చెప్పట్లేదు, కానీ మీలో మీరు కుమిలిపోవద్దని చెప్తున్నాను. కనీసం అనిరుద్ధ్ కోసమైనా మీరు పాజిటివ్గా ఉండక తప్పదు. చాలా ఫ్రాంక్గా మాట్లాడి బాధ పెడుతున్నానా? నో, మీరు ఫ్రాంక్గా మాట్లాడితే బాధపడటం ఏంటి? మీతో మాట్లాడుతుంటే నాకు చాలా ధైర్యంగా కూడా ఉంది. యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్. మిమ్మల్ని ఒక విషయం అడగాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఆంటీ కూడా ఆ మధ్య మాట అన్నారు, దాని గురించి కూడా మాట్లాడాలి. ఏంటది? అది పవన్, ఇక మీరు రావచ్చు. పదండి, ప్రొఫెసర్ గారు పిలుస్తున్నారు.
నిన్నిలా మాటి మాటికి మా మధ్యకి ఆహ్వానిస్తున్నందుకు నీకేమన్నా ఇబ్బందిగా ఉందా? అనిరుద్ధ్ బాబా దగ్గరికి రావడానికి ఇబ్బందా? అనిరుద్ధ్ చంపాలని కొంతమంది ప్రయత్నించారు, నీకు తెలుసా? మూర్ఖులు. అనిరుద్ధ్ బాబాను తాకడానికి వాళ్ళ శక్తి చాలదు. 7 ఏళ్ల క్రితం ఆసుపత్రిలో నీ చెయ్యి నరికేసింది కూడా వాళ్లేనా? అవును, వాళ్ళే నా చెయ్యి నరికేశారు. కానీ అప్పటికే నా శక్తినంతా హరించి వేశాడు ఆ దుష్టుడు. మీరు కుట్టి ఆ రాకాసింహిత పన్నాగం ఇదంతా అయితే నీ మరణానికి కారణం ఆ కరకింకర భక్తులు అంటావు? కాదు. మరి ఆ పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందా? కాదు. మరి ఎలా జరిగింది? తెలుసుకుని ఏం చేస్తావు? నా చావు కారణమైన వాళ్ళని శిక్షించగలవా? తప్పకుండా. మేమందరం నీ మంచి కోరేవాళ్ళమే. అబద్ధం. అనిరుద్ధ్ బాబాని పుట్టక ముందు నుంచే ద్వేషించే మనిషి మీ మనిషే. అనిరుద్ధ్ బాబా నాన్నగారు ఆ మనిషిని శిక్షించగలరా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? దాన్ని నా దగ్గరికి పంపేద్దురా, నన్ను చంపేస్తుందిరా. అమ్మా అమ్మా అనిరుద్ధ్, అమ్మా భయపడిపోయావమ్మా? నువ్వు అసలు ఎందుకు వచ్చావు అక్కడికి? చా, అసలు ఇంట్లో ఇలాంటివన్నీ ఒప్పుకోవటం నాదే పొరపాటు. నిజంగా నిజంగా ఆ మాటలన్నీ నువ్వు నమ్మేస్తున్నావు కన్నా? నీ భార్యని నేను చంపాననుకుంటున్నావా? అమ్మాయి పోయినప్పుడు నేను ఈ ఊళ్ళోనే లేను, యాదగిరి గుట్టకి దర్శనానికి వెళ్ళాను కదరా. నాకు తెలుసమ్మా, నువ్వు కంగారు పడుకో. మందులు వేసుకున్నావా? ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా? లేమ్మా, వెళ్ళి పడుకో. ఏమంటున్నారు మీ అమ్మగారు? బాగా బెదిరిపోయారా? డాడీ, మమ్మీ వచ్చిందట, ఏదేదో మాట్లాడిందట. ఏం మాట్లాడింది డాడీ? మమ్మీని మళ్ళీ పిలుద్దామా? అనిరుద్ధ్, అలా మాటి మాటికి సియాన్స్ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. కావాలంటే రేపో ఎల్లుండో వీలు చూ. ఇక నుంచి ఈ ఇంట్లో ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ఒప్పుకోను నేను. వీటి నిజాల మాటేమో గాని అనవసరంగా మనస్పర్ధలు వస్తున్నాయి మాలో మాకు. కానీ పవన్, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనమంతా ఇప్పటికే అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాం. ఇలాంటివన్నీ సైంటిఫిక్ కాదని తెలిసినా ఏదో మీ మాట కాదని లేక ఓ ఫ్రెండ్లా వచ్చాను ఇక్కడికి. మా సైకియాట్రిస్ట్ సర్కిల్లో ఇలా సియాన్స్లో పాల్గొంటున్నాను తెలిస్తే నవ్వుతారు. లెట్ us స్టాప్ దిస్ నాన్సెన్స్ అట్లీస్ట్ నౌ. ఓకే పవన్, నేను వెళ్తున్నాను. సరే పవన్, నేను కూడా బయలుదేరుతాను. వీలైతే రేపు ఒకసారి వచ్చి కలుస్తాను. Mm.
బబ్లు ఏడి? బబ్లు